హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఎగ్గుతోటి మంచి కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇంతకుముందు కూడా ఎగ్గుతో కొన్ని రెసిపీస్ మన వీడియోలో మన ఛానల్లో ఉన్నాయి. ఈరోజు ఇంకొక స్పెషల్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇందులో మనం మామూలు కారం వాడకుండా అచ్చగా పచ్చికారంతో చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు అన్నంలోకే కాదు, చపాతీలు, దోశలు వేటిలోకైనా కూడా అది తినొచ్చు. రాగి ముద్దలకు కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇగో దీనికి కావాల్సినవి చూసారా? కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. నేను పచ్చికారం అని చెప్పాను కదా, అన్ని పచ్చిమిరపకాయలే అనమాట. వీటితోనే అంటే మనం తినేదాన్ని బట్టి, మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఇవన్నీ కూడా పచ్చి మిక్సీకి వేసేస్తున్నాను. చూసారా? కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి ఏం వేయించడం కూడా వేయించలేదు, పచ్చి అలా మిక్సీకి వేసేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, నేను ఏఎంసీ గిన్నెలో చేస్తున్నాను. కొంచెం 2 స్పూన్లు, 1-2 స్పూన్లు, ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు. ఏమేమి కొందరు ఎగ్ కర్రీ అనగానే చాలా ఆయిల్ పోసేస్తారు. నేను చూడండి కొంచెం 1-2 స్పూన్లు మాత్రం వేసాను. అలాగే ఇవి చాపర్లో కట్ చేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇవి వేసుకొని, ఇవి బాగా ఏగటం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలబెట్టి కొంచెం మూత పెడితే బాగా మగ్గిపోతాయి. చక్కగా మగ్గిన తర్వాత, దీనికి ఏమి బ్రౌన్గా ఫ్రై అవ్వక్కర్లేదు కదా, ఎగ్ కర్రీ అంటే చక్కగా కొంచెం మగ్గితే సరిపోతాయి అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఇది వేయించుకోవాలన్నమాట. ఈ తర్వాత కొంచెం టమాటాలు కూడా చాపర్లో కట్ చేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా, అది అది ఎలాగ ముక్కల్లాగా లేవు, అలాగే ప్యూరీలాగా లేదు. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఎందుకు మిక్సీలో వేసుకొని ప్యూరీని తయారు చేసుకోవచ్చు కదండి, అది మరీ బాగోదండి, మరి మెత్తగా అయిపోయి అస్సలు బాగోదు. ఈ చాపర్లో వేసుకున్నప్పుడు చూసారా? అంటే మీరు మాకు చాపర్ లేదు, మేము ఎలా చేసుకోవాలనుకుంటే మిక్సీలోనే జస్ట్ పల్స్లో కొంచెం తిప్పేసేయండి, అయిపోద్ది, మరి ప్యూరీ లాగా అవ్వకుండా. తర్వాత దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఈ టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత మరీ మెత్తగా అలా ప్యూరీలాగా చేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇలా కొంచెం మెత్తగా అయ్యి అవ్వకుండా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. చూడండి, దానిలోనే కొంచెం నీళ్ళు కూడా పోసేసుకొని వేసుకుంటున్నాను. మనకి కొంచెం ఫస్ట్ పల్చగానే ఉండాలి. పల్చగా ఉంటే అది ఉడికి గ్రేవీ బాగా, అంటే పచ్చి వేసేసాం కదా, అన్నీ ఉడికి కొంచెం చిక్కబడితే అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. ఉడికేసరికి కొంచెం చిక్కబడుతుంది. అందుకని కొంచెం ఫస్ట్ కొద్దిగా పలచగానే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు, ముందు ఉల్లిపాయలు వేగటానికి మాత్రం కొంచెమే వేసాను. ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని చూడండి, ఇదంతా బాగా కలపెట్టుకొని కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. ఇది బాయిల్ అయ్యేలోగా ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ పక్కన పెట్టుకొని అవి ఇప్పుడు వేయించుకోవాలి. అంటే ముందుగా అయినా మీరు ఫ్రై చేసి పెట్టేసేసుకోవచ్చు. నేను ఇది ఎలాగో ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఇది ఇంకో స్టవ్ మీద మార్చేసుకొని ఇప్పుడు ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఎగ్స్ మరీ పచ్చి చేసే కంటే కూడా ఇలా ఫ్రై చేసేస్తే బాగుంటాయండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇగో ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను బాయిల్డ్ ఎగ్స్కి. ఘాట్లు పెట్టుకొని దానికి కూడా 1 స్పూను ఇలా ఆయిల్ వేసాను. చూసారా? ఏంటి ఆయిల్ తక్కువ అన్నారు, మళ్ళీ దీనిలో ఆయిల్ వేసారు అనుకోవకండి. ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేయాలంటే అడుగున అంటుకుపోతుంది. 1 స్పూన్ అన్నా, కనీసం 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొంచెం మన దగ్గరుండి దాన్ని కలబెట్టుకుంటా ఉంటే అడుగు అంటుకోకుండా బాగుంటుంది అనమాట. చూసారా? ఇలా నేనైతే ఇగో కలబెట్టకుండా కూడా అంతే చిదిరిపోతాయి అని చెప్పి చూడండి, ఇలా ఊరికే అలా తిప్పుతున్నాను. ఇలా కొంచెం అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ కొంచెం అడుగును అంటుకోకుండా దగ్గరుండి చూసుకోవాలన్నమాట. అవతల ఎలాగూ గ్రేవీ రెడీ అయిపోతూ ఉంది, మనం ఇది కొంచెం కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకుంటే ఏమి చిదిరిపోకుండా అడుగును అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా మేము 5గురు ఉన్నాం కాబట్టి 5 వేసేసాను. 5గురు ఉంటే ఒక్కొక్కటే తినాలా, 2 అయినా తినొచ్చు కదా అనుకోవచ్చు. కావాలంటే వేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు, మేము ఒక్కొక్కటి లెక్క వేసానమాట. కావాలంటే ఒక్కొక్కళ్ళు 2 లెక్కనైనా మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు. దాన్ని బట్టి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. చూడండి, గ్రేవీ చక్కగా ఉడికిపోతూ ఉంది, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఈ ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఎమ్మటే తీయకూడదు. ఎగ్స్లోకి ఆ మసాలా అంతా పోవాలి కదా, కొంచెం బాయిల్ అవ్వాలి కొద్దిసేపు. ఇవన్నీ వేసేసి చక్కగా ఒకసారి కలబెట్టి పెట్టేసుకుంటే ఆ గ్రేవీ అంతా కూడా దానిలోకి వెళ్ళి, ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా దానిలోకి వెళ్తుంది అనమాట. కొద్దిసేపు ఉడికించుకుంటే, మరి వెంటనే ఆపకూడదు, కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే అంటే ఎగ్ ఏమి ఇహన్ చిదిరిపోదు, దానిలో వేసేసాం కదా, ఇహన్ చిదిరిపోదు. చూడండి,
చక్కగా బాగా బాయిల్ అవుతుంది. అలాగే కొంచెం చిక్కబడుతూ ఉంది. చూసారా ఫస్ట్ ఉన్నదానికి ఇప్పటికి తేడా కొంచెం చిక్కబడతా ఉంది. కలర్ కూడా చూడండి, మామూలుగా మనం కారం వేసి అవి చేసింది రెడ్ కలర్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ కలర్ చూసారా బాగుంది కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంటే ఫస్ట్లో మిక్సీలో వేసుకున్నా కూడా లాస్ట్లో కొంచెం ఇలా చల్లుకుంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగా ఎగ్స్కి కూడా బాగా పీల్చేసుకుంటుంది అనమాట ఆ జ్యూసు. ఇది ఎల్లో తినని వాళ్ళు ఎల్లో తీసేసి తినొచ్చు. ఎల్లో తినే వాళ్ళకి ఆ గ్రేవీ లోపలికి పోయి ఆ ఎల్లో కూడా చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందు